ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించారు. వారి 30 సంవత్సరాల గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కువగా ఏమీ చెప్పబడలేదు. కానీ వారి 3 సంవత్సరాల సువార్త పరిచర్య జీవితాన్ని గురించి మనం బైబిల్ గ్రంథంలో మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ శుభవార్తల్లో ప్రభువు చేసినటువంటి సువార్త పరిచర్య గురించి, ప్రభువు చేసినటువంటి అద్భుతముల గురించి, ప్రభువు చేసినటువంటి ఆశ్చర్య క్రియలను గురించి మనం వింటూ ఉన్నాం, చదువుకుంటూ ఉన్నాం. ప్రభువునకు తెలుసు తన జీవితము కొద్ది రోజుల్లో, కొద్ది సమయాల్లో తన మరణము, పునరుత్థానము ద్వారా ఈ లోకాన్ని తాను విడిచి వెళ్తాడని, వెళ్ళిన తర్వాత తాను చేసినటువంటి ఈ సువార్త పరిచర్యను కొనసాగించుటకే యేసు ప్రభు 12 మంది శిష్యులను తాను ఎన్నుకున్నాడు. ఎన్నుకోవటమే కాకుండా వారికి గురుత్వ అంతస్తును దయచేశారు, దివ్య బలి పూజను స్థాపించారు. తద్వారా యేసు ప్రభు స్థాపించినటువంటి ఈ సువార్త పరిచర్య తన తరువాత కూడా ఈ లోకంలో కొనసాగబడుతుందని ప్రభు ఆశించాడు. అదేవిధంగా జరుగుతూ ఉంది. మరి ఈ దేవుడు ప్రారంభించినటువంటి ఈ సువార్త పరిచర్య కొనసాగించుటకు తాను ఎన్నుకున్నటువంటి శిష్యులలో అతి ముఖ్యమైనటువంటి వాడు పేతురు గారితో ప్రభువు చెబుతాడు, నీవు రాయివి, నీ మీద నా సంఘాన్ని నిర్మిస్తాను, నీకు పరలోకపు తాళపు చెవులను నీకు ఇస్తాను, ఈ సంఘాన్ని నీవు కాపాడు అని దేవుడు యేసుక్రీస్తు ప్రభు పేతురు గారితో చెప్పటం. ఆ తర్వాత యేసు ప్రభు మరణించి ఉత్థానమైన తర్వాత ఈరోజు మనం చదువుకున్నటువంటి సువిశేష పాఠం ప్రకారం యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత ప్రభువు పేతురు గారికి దర్శనమిచ్చి, పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగి 3 సార్లు అడుగుతూ, నీవు నా గొర్రెలను మేపుము అంటే నీకు అప్పగించబడినటువంటి ఈ సంఘాన్ని నీవు కాచి కాపాడుతూ ఉండు అని పేతురు గారికి తన అధికారాన్ని యేసు ప్రభు దయచేస్తూ ఉన్నాడు. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పేతురు గారు తాను మరణించిన తర్వాత వారి వారసులుగా ఇప్పటికీ ఆ పాపు గారు జగద్గురువులు ఆ పనిని కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు శ్రీ సభలో పేతురు గారి తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా పాపు గారు ఈ సువార్త పరిచర్యను వాళ్ళు కొనసాగిస్తూ దేవుని సువార్త పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా ఏం చెబుతామంటే, నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాను అని మనం అంటాం. దేవుని ప్రేమించటము అంటే ఏమిటి అంటే, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనము పాటించటము. దేవుని ఆజ్ఞలను పాటించటమే కాకుండా దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులకు కూడా మనము వినయ విధేయతలను చూపాలి. ఎందుకంటే దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ఈ పాపు గారు, పీఠాధిపతులు, గురువులు, వీరి ద్వారా సువార్త పరిచర్య జరుగుతుంది. కాబట్టి మనమందరము కూడా శ్రీ సభ బోధించేటువంటి ఈ వేదాంతపరమైనటువంటి సిద్ధాంతములను పాటిస్తూ మన జీవితాన్ని కొనసాగించాలి. ఈ బాధ్యతను విశ్వ శ్రీ సభలో పునీత పేతురు గారి వారసులైనటువంటి పాపు గారి ద్వారా, జగద్గురువుల ద్వారా ఈ సువార్త పరిచర్య జరుగుతూ ఉంది. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి కథోలిక సంఘం, మన ఈ శ్రీ సభలో ఉన్నటువంటి కథోలిక సంఘం ఇప్పటికీ కూడా చక్కగా నడుస్తూ ఉంది అంటే కారణము పాపు గారి యొక్క అధ్యక్షతన, వారి యొక్క నాయకత్వంలో జరిగేటువంటి ఈ సువార్త పరిచర్యలు. దేవుడు పవిత్రాత్మ ప్రేరణ ద్వారా పాపు గారిని నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి వారు చెప్పేటువంటి వేద సత్యాలను, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను, సాంప్రదాయపరమైనటువంటి విషయాలను అన్నింటినీ కూడా పేతురు గారి ఆలోచనలుగా దేవుని సువార్త పరిచర్యలో భాగంగా మనము కూడా వాటిని ఆచరించాలి, వాటిని విధేయించాలి. ఎప్పుడైతే మనము ఈ పాపు గారు బోధించేటువంటి విషయాలను పాటిస్తామో అప్పుడు మనము దేవుణ్ణి ప్రేమించిన వారిగా, దేవుని సువార్త పరిచర్యలో మనము కూడా భాగం పొందిన వారుగా ఉంటూ ఉన్నాం. మరి ఈ దేవుడు ఈ పాపు గారి ద్వారా నడిపించేటువంటి ఈ వేద సత్యాలను విశ్వసించటానికి, అనుసరించడానికి మనలో వినయం అనేటువంటిది ఉండాలి. ఎవరైతే వినయము కలిగి జీవిస్తారో, విధేయత కలిగి జీవిస్తారో వాళ్ళు మాత్రమే దేవుని చేత ప్రేమించబడతారు. దేవుని చేత మనం ప్రేమించబడాలి అంటే మనలో కూడా వినయము అన్నటువంటి సుగుణం మనకు ఉండాలి.
ఎందుకంటే బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది దేవుడు మన నుండి ఏమి ఆశిస్తాడు అని. మనం బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు దేవుడు మన నుండి వినయాన్ని ఆశిస్తాడు. వినయాన్ని మన నుండి వినయము అన్నటువంటి ఆ దీన గుణాన్ని దేవుడు మన నుండి ఆశిస్తాడట. అందుకే బైబిల్ గ్రంథంలో జెఫనియా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో, జెఫనియా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము, దేశములోని వినయవంతులైన ప్రజలారా, దేవుని ఆజ్ఞలు పాటించు జనులారా, మీరు ప్రభువు వద్దకు రండు, న్యాయమును పాటింపుడు, వినయమును అలవర్చుకొనుడు అన్నటువంటి మాట. మనము మన నుండి దేవుడు కోరునది వినయము, విధేయత. ఒకసారి పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ అన్నటువంటి పునీతుడు జీవించి ఉన్నటువంటి కాలంలో ఒక కాన్వెంట్లో, ఒక సిస్టర్లు ఉన్నటువంటి ఒక కాన్వెంట్లో ఒక అమ్మగారు అద్భుతాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏది చెబితే అది జరుగుతుంది అన్నటువంటిది అద్భుతాలు చేస్తూ ఉన్నారనేటువంటి ఒక వార్త ఆ ప్రాంతం అంతా పొక్కిపోతుంది. ప్రజలు తండోపతండాలుగా సిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవటం అవన్నీ జరుగుతున్నాయి. అటువంటి సందర్భంలో ఆ విషయాన్ని ఆ మేత్రాసనంలో ఉన్నటువంటి పీఠాధిపతి తెలుసుకున్నారు. అందుకని పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ అన్నటువంటి ఆ గురువును, ఆ పునీతుడు, వారు గురువుగా ఉన్నటువంటి రోజుల్లో వాళ్ళని పంపించారట. వెళ్ళి ఇక్కడ అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి అని నేను వింటూ ఉన్నాను, మీరు వెళ్ళి అది నిజమో కాదో కనుక్కొని నా దగ్గరికి రావాలని. ఆ గురువు గారు పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ గారు వెళ్ళారు, కాన్వెంట్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ గురువును ఆహ్వానించడానికి ఆ మఠంలో, ఆ కాన్వెంట్లో ఉన్నటువంటి సిస్టర్లు, అద్భుతాలు చేసే అమ్మగారు కూడా వాళ్ళకి ఎదురుగా వచ్చారు. వాళ్ళందరినీ తీసుకుని లోనికి వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఈ అద్భుతం చేసేటువంటి అమ్మగారు పక్కనే ఉన్నారు ఆ ఫ్రాన్సిస్ డి సేల్స్ గారికి. వాళ్ళు అన్నారంట, అమ్మగారండి మీరు వెళ్ళి బయట నేను తలుపు దగ్గర నేను వాళ్ళ బూట్లు విప్పదీసి వచ్చాను, అవి మీరు వెళ్ళి తీసుకురండి అన్నదని. మీరు వెళ్ళి నేను బయట వదిలాను, వాటిని మీరు తీసుకొని రండి అన్నారు. వెంటనే అమ్మగారు అన్నారట, నేనా ఇన్ని అద్భుతాలు చేసే వ్యక్తిని నేను మీ తీసుకురావాలనా అని ఒక మాట అనేశారు. వెంటనే కాన్వెంట్లకి ఇంకా మఠంలోనికి ఇంకా ఫ్రాన్సిస్ డి సేల్స్ గారు పోలేదు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయారట. ఎందుకు ఏమని ఏం చెప్పలేదు. వెళ్ళినటువంటి ఫ్రాన్సిస్ డి సేల్స్ గారు వాళ్ళ పీఠాధిపతితో చెప్పినటువంటి మాట, అక్కడ అద్భుతం జరగటం లేదు, ఆశ్చర్యక్రియలు అంతకంటే జరగట్లేదు. కారణం ఏమిటంటే అక్కడ వినయం అనేటువంటిది లేదు. దేవుడు ఒక వ్యక్తి నుండి ఆశించేది వినయం. ఆ వినయము, విధేయత లేని చోట ఏమి అద్భుతము జరగదు. కాబట్టి అని వాళ్ళు చెప్పటం. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన రోజువారీ జీవితంలో దేవుడు మన నుండి ఆశించేది వినయము. వినయము ఎవరికి? దేవునికిను, మరి దేవుని ప్రతినిధులైనటువంటి ఈ పీఠాధిపతులు, గురువులు, పాపుగారు వాళ్ళు చెప్పేటువంటి వేద సత్యాలను మనం వినగలగాలి, వాటిని పాటించాలి. అదే దేవుడు మన నుండి కోరుకున్నది. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనము. గర్విష్ఠులై ఉండి కొల్ల సొమ్మును పంచుకొనుట కంటే, గర్విష్ఠులై ఉండి, ఇంకోసారి చదవండి. గర్విష్ఠుడై ఉండి కొల్ల సొమ్మును పంచుకొనుట కంటే వినయవంతుడై ఉండి పేదగా ఉండుట మేలు. ప్రభు మన నుండి ధనవంతులుగా, గొప్పవారిగా, అన్నీ ఉన్నవాళ్ళుగా ఆశిస్తారు ఉండాలని. కానీ ఎటువంటి వారిగా ఉండాలి అంటే వినయంతో కూడినటువంటి వ్యక్తులుగా, వినయంతో కూడినటువంటి దేవునికి లోబడి జీవించేటువంటి వ్యక్తులుగా ఉండాలని మన నుండి ప్రభువు కోరుకుంటాడు. మనులు మాణిక్యములున్నా అన్ని ఉన్నది సున్నా, హృదయంలో ప్రభు లేకున్నా జీవితమంతా వ్యర్థమన్నా. మనులు మాణిక్యములున్నా అన్ని ఉన్నది సున్నా, హృదయంలో ప్రభు లేకున్నా జీవితమంతా వ్యర్థమన్నా. దేవుడు మనతో ఉండాలి, దేవుడు మనలో ఉండాలి, ఉన్నాడు అనే దానికి ఒక గొప్ప ఉదాహరణ మనలో వినయం అనేటువంటిది ఉండాలి. అదే బైబిల్ గ్రంథం నుండి మనం నేర్చుకునేది. పేతురు రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయము 4వ వచనము. పేతురు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 4వ వచనము.
మీ సౌందర్యము అంతరంగికమైనదై ఉండవలెను. అది సౌమ్యమును సాధువును అగు అక్షయ ఆత్మ సౌందర్యం. మన సౌందర్యము మనము చాలాసార్లు అందంగా ఉండాలి, అందంగా ఉన్నామంటే మనం ఏమనుకుంటాం? ఎవరిని చూసి మనం బ్యూటిఫుల్గా ఉన్నారు, హ్యాండ్సమ్గా ఉన్నారని అనుకుంటాం? మీరు మన మామూలుగా చెప్తా ఉంటారు, ఈ వ్యక్తి చాలా అందంగా ఉన్నారు, ఈమె చాలా అందంగా ఉంది, ఆయన చాలా అందంగా ఉన్నారు. ఏం చూసి మనం చెప్తాం అందం? ఏం చూసి మీరు ఈ మనిషి ఫాదర్ మనోజ్ గారు బాగా అందంగా ఉన్నారని ఎట్లా చెప్తారు? ఎట్లా? మనము బాహ్య రూపాన్ని చూసి మనం అందరం కూడా చూసేది బయట వ్యక్తి తెల్లగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, మంచి డ్రెస్ వేసుకున్నారా, లిప్స్టిక్ రాసుకున్నారా, ఇలాంటివన్నీ చూసి మనం అందంగా అనుకుంటాం. కానీ ప్రభువు మన నుండి కోరుకునేది అంతరంగికమైనటువంటి సౌందర్యము, శుద్ధి కలిగినటువంటి హృదయము. అది లేకుండా మనకు ఈ బాహ్యమైనటువంటి సౌందర్యము దేవుని మన నుండి ఆశించడు. మీకు అందరికీ తెలిసినటువంటి ఒక పద్యం, వేమన గారి పద్యం, మేడి పండు చూడ. మీరందరూ తెలుగు బ్రహ్మాండంగా చదివేటట్టున్నారు. మీకు మీరే ఒకసారి చప్పట్లు కొట్టుకోండి. మీరంతా తెలుగులో 100కి 100 మార్కులు. అది పద్యం వినటానికి, చదవటానికి, చెప్పటానికి చాలా బాగుంటుంది. దాని అర్థం కూడా చాలా లోతైనటువంటిది. మన జీవితం మేడి పండులాగా బయటికి చూడటానికి చాలా ఎర్రగా బాగా కలకలలాడుతుంది. కానీ మన మనసు, మన హృదయం ఆ పొట్ట విప్పితే ఉన్నటువంటి పురుగులులాగా చెడు జీవితం. హృదయంలో మనకు చెడు ఆలోచన, చెడు ప్రేరణలు, ఇతరుల గురించి చెడు ఆలోచన, ఇవన్నీ కూడా దేవుడు ఇలాంటి చెడును మన నుండి ఆశించడు. దేవుడు మన నుండి ఇది ఆశించడు. ఇది బాహ్యమైనటువంటి ఆంతరంగికం. మన హృదయం అనేటువంటిది పరిశుద్ధంగా ఉండాలి. అది ఎలా వస్తుందంటే ఎప్పుడైతే మనలో వినయము అన్నటువంటి ఈ సుగుణం మనలో ఉంటుందో అప్పుడు మనకి ఈ యొక్క ఆంతరంగికమైనటువంటి సౌందర్యం కలుగుతుంది. ప్రియ సహోదరి సహోదర, దేవుడు ఈనాడు మీ నుండి, మా నుండి, అందరి నుండి కోరుకున్నది వినయము అన్నటువంటి సుగుణం. చాలా రోజుల క్రితం జరిగినటువంటి ఒక చిన్న సంఘటన. ఒక యవనస్తురాలు గుంటూరు మేత్రాసంలో రెంటచింతల అన్నటువంటి ఒక గ్రామం, ఒక విచారణ, ఇలాంటి విచారణ. అక్కడ ఒక బాగా చదువుకున్నటువంటి ఒక అమ్మాయి, యవనస్తురాలు, ఆమెకి యవన ప్రాయం వచ్చింది. తల్లిదండ్రులు వివాహం చేయాలని అనుకున్నారు. వివాహం చేయాలనుకున్నప్పుడు చాలా వాళ్ళకి ప్రపోజల్స్, సంబంధాలు పెళ్లి కొరకు చాలా వచ్చాయి. కానీ ఆ అమ్మాయికి ఉన్నటువంటి ఒక ఆలోచన, ఒక ఆశ ఏంటంటే తన ఒక కథోలిక క్రైస్తవుని మాత్రమే వివాహం ఆడాలి అని ఆ అమ్మాయి ఆశ. ఆ క్రమంలో తల్లిదండ్రులను చెప్పింది, అమ్మ నాకు ఎవరిని మీరు ఇచ్చి పెళ్లి చేసినా నాకు ఇబ్బంది లేదు, అయితే ఆ అబ్బాయి కథోలికుడై ఉండాలి. తల్లిదండ్రులు వాళ్ళ కుమార్తె ఆశ నిమిత్తం చాలా వెతికారు కుటుంబాలు. వాళ్ళకి ఎక్కడ కూడా ఈ కథోలిక అబ్బాయి దొరకటం లేదు. తల్లిదండ్రులు అన్నారు, అమ్మ ఎవరు దొరకటం లేదు, నీకు వయసు అయిపోతుంది, నీకు త్వరలో పెళ్లి చేయాలి, ఒక ప్రొటెస్టెంట్ అబ్బాయిని లేదా హిందువుల అబ్బాయిని నువ్వు చేసుకోమని తల్లిదండ్రులు బ్రతిమలాడారు. ఆ బిడ్డ చెప్పినటువంటి ఒకే ఒక మాట, నేను నమ్మినటువంటి దేవుడు నన్ను ఎప్పుడు కూడా వమ్ము చేయడు, నాకు కొద్దిగా సమయం ఇవ్వండి, నేను పరిశుద్ధ మరియ తల్లిని జపమాల ద్వారా ప్రార్థిస్తాను, వినయముతో కలిగినటువంటి హృదయంతో నేను అడిగితే ఆ తల్లి యొక్క ప్రార్థన సహాయంలో ఖచ్చితంగా నాకు మంచి సంబంధం, కథోలిక సంబంధం నాకు దొరుకుతుంది అని ఆ బిడ్డ తల్లిదండ్రులతో చెప్పి కొద్ది రోజుల పాటు, ఒక 6-7 నెలల పాటు ఆ అమ్మాయి దేవుణ్ణి, పరిశుద్ధ మరియ తల్లిని ప్రార్థించింది. ప్రియ సహోదరి సహోదరులరా, అద్భుతం, ఆశ్చర్యంగా తాను కోరుకున్నటువంటి వ్యక్తి కంటే మంచి వ్యక్తి, మంచి కథోలికుడు, తను అనుకున్నటువంటి ఉద్యోగం చేసేదానికంటే ఇంకా ఎక్కువ మంచి ఉద్యోగం చేసే అబ్బాయి వచ్చి వాళ్ళ ఇంట్లో కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నారట. అప్పుడు ఆ అమ్మాయి చెప్పినటువంటి మాట, నేను దేవుణ్ణి నమ్మాను, దేవుడు నన్ను మోసగించలేదు, దేవుడు నన్ను కాపాడాడని. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి. ఎందుకంటే దేవుని యందు నమ్మకం కలిగి, దేవుని యందు విశ్వాసం కలిగి మనము ప్రార్థిస్తే, మనము విశ్వసిస్తే, దీన హృదయంతో మనం ప్రార్థిస్తే, మనం చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుడు వింటాడు. కాబట్టి ఈ వినయము అన్నటువంటి సుగుణాన్ని దేవుడు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు. వినయం కలిగిన వారికి దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానం కీర్తన గ్రంథము 37వ కీర్తన 11వ వచనము. 37వ కీర్తన 11వ వచనము. చేసుకొందురు, మిక్కుటమైన శాంతిని అనుభవింతురు. దీనులు ప్రభువు దేశమును
దీనులు ప్రభు దేశమును స్వాధీనము చేసుకుందురు. మిక్కుటమైనటువంటి శాంతి. ఎవరైతే దీన హృదయము వినయము కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తారో వారు దేవుడు ఇచ్చేటువంటి ఆ దేశాన్ని దేవుని కృప, దేవుని ఆశీర్వాదం వారికి తోడుగా ఉంటుంది. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 5వ వచనం. వినయము కలిగిన వారికి దేవుడిచ్చేటువంటి వరం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 5వ వచనము. దీనాత్ములు ధన్యులు దైవరాజ్యంలో వారికి స్థానం ఉంటుంది. నీవు ఎప్పుడైతే వినయము కలిగి జీవిస్తావో దేవుని రాజ్యంలో నీకు ప్రముఖమైనటువంటి స్థానాన్ని దేవుడు కలిగిస్తాడు. యోబు గ్రంథము 22వ అధ్యాయము, యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనము. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23. ఈ వాక్యాలన్నిటి యొక్క అర్థం దేవుడు ఎవరైతే వినయం కలిగి ఉంటారో వారికందరికీ కూడా తన కృపను, తన ఆశీర్వాదాన్ని దయచేస్తాడని. దానికి చక్కటి ఉదాహరణ పునీత మదర్ తెరేసా గారి జీవితం. ఆమె ఎంత ఉన్నా కూడా దేవుని యందు వినయ విధేయతలు కలిగి జీవించింది. ఆమె పట్టింది బంగారం అని చెప్తారు. ఆమె ప్రార్థనలో దేవుణ్ణి ఏది అడిగినా దేవుడు ఖచ్చితంగా ఆమెకి ఇచ్చేవాడట. దేవుడు ఆమె ఖచ్చితంగా ఇచ్చాడు. కారణం ఏమిటంటే వినయము కలిగినటువంటి హృదయముతో ఆ తల్లి ప్రార్థించేది. వినయము కలిగినటువంటి హృదయముతో ఆమె దేవుని ప్రార్థించేది. విరిగి నలిగిన హృదయముతో ఎవరు ప్రార్థన చేస్తారో, విరిగి నలిగిన హృదయముతో ఎవరు ప్రార్థన చేస్తారో వారి మనవి నాలకించి వరమూలిస్తానన్నారు. వారి మనవి నాలకించి వరమూలిస్తానన్నారు. భారము చేత అలసియున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తాను. నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తాను. ఎవరైతే దేవుని చెంత భయభక్తులు కలిగి వినయ విధేయత కలిగి జీవిస్తారో వాళ్ళు చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. విన్నటువంటి దేవుడు ఊరికనే ఉండడు. విని మనమైతే ఒక మాట చెప్తే ఇటుపక్క విని ఇటుపక్క వదిలేస్తాం. కానీ దేవుడు ఆ విన్నటువంటి ప్రార్థనకు ఖచ్చితంగా ఒక ఫలితాన్ని ఇస్తాడు. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏది కూడా వమ్ము కాదు. దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్పినటువంటి ఏ వాగ్దానము కూడా వమ్ము కాదు. అవి మనం పొందుకోవాలంటే మనలో వినయము అన్నటువంటి ఆ సుగుణము మనకు ఉండాలి. దాన్ని అలవర్చుకుంటే దేవుని కృప, దేవుని ఆశీర్వాదం మనకుంటుంది. అందుకే కీర్తన గ్రంథము 34వ కీర్తన 6వ వచనము. కీర్తన గ్రంథము 34వ కీర్తన 6వ వచనము. దరిద్రుడు అంటే ఏమీ లేనటువంటి వాడు దేవునికి మొరపెట్టగా దేవుడు అతని ప్రార్థనను ఆలకించును. వినయము కలిగినటువంటి హృదయముతో, ఏమీ లేని తనముతో దేవుని మీద నీవు ఆధారపడి దేవుని నీవు ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనను వింటాడు. దేవుని కృప, దేవుని ఆశీర్వాదం మనపై వస్తుంది. అందుకే మనము దేవుని యందు వినయము కలిగి జీవించాలి. దేవుని యందు వినయము విధేయతను మనం చూపగలిగితే మన జీవితము ధన్యమవుతుంది. ఎఫెసీలకు రాసినటువంటి లేఖ, పునీత పౌలుడు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 2వ వచనము. పునీత పౌలుడు ఎఫెసీ సంఘానికి మీరు ఎల్లప్పుడును సాధువులుగాను సాత్వికులుగాను వినయము కలిగి జీవించండి. ఆ మాట యొక్క చివరి మాట యొక్క అర్థం మీరు వినయము విధేయత అన్నటువంటి సుగుణాలతో మీరు జీవించండి, దేవుని వరం మీతో ఉంటుందని. ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 3వ వచనము. ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 3వ వచనము. స్వార్థముతో కానీ అహంభావముతో కానీ ఎట్టి పనియు చేయకుడు, వినయాత్ములై ఇతరులను మీకంటే అధికులుగా పరిగణించండి. దేవుని కృప మీకు వస్తుంది. చాలాసార్లు మనలో నేను అన్నటువంటి అహంభావం చాలా ఎక్కువ. నేను, నాది, నేనే చేయగలను, నాదే గొప్ప అన్నటువంటి ఈ అహంభావంతోనే మన జీవితం చాలా మటుకు నాశనం అవుతుంది. సైతాను ఈ లూసిఫర్ దేవుని నుంచి దూరం అవటానికి ఒకే ఒక కారణం ఏమిటి? గర్వము. నేను దేవునితో సరిసమానం లేదా దేవుని కంటే ఎక్కువ కావాలని ఈ గర్వం ఎప్పుడైతే ఉంటుందో
అప్పుడు మనము సైతానుకు బానిసలవుతూ ఉన్నాం. ఆ గర్వాన్ని, అహంకారాన్ని మనం తొలగించుకొని వినయం అన్నటువంటి సుగుణాన్ని మన జీవితంలో అలవర్చుకుంటే దేవుని కృప, దేవుని ఆశీర్వాదం మనకు ఖచ్చితంగా వస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులైనటువంటి మనకు, క్రైస్తవ కథోలిక సంఘంలో ఉన్నటువంటి మనం ఖచ్చితంగా వినయము అన్నటువంటి సుగుణాన్ని కలిగి జీవించాలి. ఎందుకంటే దేవుడు మన నుండి కోరుకునేది వినయము. ఎందుకంటే మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 29వ వచనము. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము. నా కాడిని మీరు ఎత్తుకొనుడు, ఆ, సాధుశీలుడనియు సాధుశీలుననియు వినమ్ర హృదయుడనియు వినమ్ర హృదయుననియు మీరు నా నుండి మీరు నా నుండి. ఎందుకంటే మనము నమ్మినటువంటి దేవుడు, మనం విశ్వసించేటువంటి దేవుడు తండ్రి అయిన దేవునికి విధేయించి వినయ విధేయతలతో జీవించిన వారు. కాబట్టి ఆ ప్రభువును అనుసరించేటువంటి మనము కూడా ఈ వినయము అన్నటువంటి సుగుణాన్ని మనము పొందుకొని ఉండాలి. అప్పుడు దేవుని కృప మనకు కలుగుతుంది. మరి ముఖ్యంగా మన ఈ కథోలిక సంఘములో మన విశ్వ శ్రీ సభకు అంతటికి పెద్దగా ఉన్నటువంటి వాళ్ళు పాపుగారు, జగద్గురువులు. ఈ మేత్రాసన స్థాయిలో మనకందరికీ ఆధ్యాత్మిక తండ్రి ఎవరు? ఈ మేత్రాసనంలో కథోలిక సంఘంలో ఉన్నటువంటి మనందరికీ ఆధ్యాత్మిక నాయకుడు లేదా తండ్రి అని ఎవరిని చెబుతాం? బిషప్ గారు, ఆర్చ్ బిషప్. మీరు విన్నానో లేదో మీ ఎందుకంటే నా గొర్రెలు నా స్వరమును వినును అంటారు. నా గొర్రెలు అక్కడ కడపలో ఉన్నాయి, అవి అయితే నా స్వరాన్ని ఖచ్చితంగా వింటాయి. మీ కాపరి ఇక్కడ ఉన్నాడు కాబట్టి మీ స్వామికి అర్థమైంది, నాకు అర్థం కావట్లేదు. ఈ ఆధ్యాత్మిక సంఘాన్ని, కథోలిక సంఘాన్ని మేత్రాసన స్థాయిలో నడిపించే వాళ్ళు పీఠాధిపతులు. ఇక్కడ ఈ కథోలిక సంఘాన్ని, ఈ రాజమండ్రి గోదావరి విచారణ పుణ్యక్షేత్రాన్ని, ఈ సంఘాన్ని నడిపించేటువంటి నాయకుడు ఎవరు? ఇది మాత్రం కరెక్ట్గా విన్నాను నేను, ఫాదర్ మనోజ్ అని చెప్పారు. ఈ కథోలిక సంఘానికి దేవుని చేత పవిత్రాత్మ ప్రేరణ ద్వారా పీఠాధిపతుల చేత ఇక్కడ నియమించబడినటువంటి వ్యక్తి, నాయకుడు ఈ యొక్క విచారణ గురు అంటే ఏ సంఘంలో ఉన్న ఆ విచారణ గురు. వారు బోధించేటువంటి విశ్వ శ్రీ సభలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని కానీ వేదాంతపరమైనటువంటి విషయాలన్నింటినీ కూడా మనము అనుసరించాలి, పాటించాలి. ఎందుకంటే ఇది కేవలం ఒక మానవుడిగా, ఒక వ్యక్తిగా చెప్పేటువంటి విషయాలు కాదు. ఇది దేవుని ప్రేరణ చేత, పవిత్రాత్మ వరము చేత ఇవ్వబడినటువంటి గురుత్వము ద్వారా దేవుడు మీ నుండి ఏమి కోరుతున్నాడు అన్నటువంటి విషయాలను ఈ కథోలిక సంఘంలో ఆ యొక్క నాయకుని ద్వారా, విచారణలు అయితే విచారణ గురువు, మేత్రాసన స్థాయిలో పీఠాధిపతులు, విశ్వ శ్రీ సభలో పాపు గారి చేత తెలియజేస్తూ ఉన్నారు. వాటిని మనము స్వీకరించి, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను స్వీకరించి వాటిని పాటించగలగాలి. పాటిస్తేనే మన జీవితం ధన్యమవుతుంది. అలా పాటించకుండా మనము మన ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉంటే మన జీవితాలు ఆధ్యాత్మికంగా వృద్ధి చెందవు. మామూలు బయట పరంగా లోకపరమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది, కానీ దేవునికి నీవు అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తిగా నువ్వు రూపొందాలి అంటే కథోలిక శ్రీ సభలో ఉన్నటువంటి దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రతినిధుల ద్వారా చెప్పేటువంటి విషయాలను మనము వినాలి, ఆచరించాలి, పాటించాలి. అటువంటి కృపను, ఆశీర్వాదాన్ని దేవుడు మనకు దయచేయమని ఈ దివ్య బలి పూజలో దేవుని మనసారా వేడుకుందాం. మనం